చూడు సీతక్కపై బీఆర్ఎస్ ట్రోలింగ్స్ మార్ఫింగ్ వీడియోలతో రెచ్చిపోతున్న గులాబీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో పీక్స్కు చేరిన దాడి అంటా ఉన్నా. ఇప్పుడు సీతక్క కూడా ఒకసారి ఆలోచించాలి. గతంలో అంటే మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీ పైన ట్రోలింగ్స్ చేసినా ఏం చేశాను కాస్త ఓపిక పడ్డారు కదా. చలో ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది, అధికార బలం ఉంది, డిపార్ట్మెంట్స్ పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. ఎవరైతే మార్ఫింగ్ వీడియోస్ పాల్పడతా ఉన్నారు, ఒక మంత్రి హోదాలో ఉండి ఒక మహిళ అని చూడకుండా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది చిల్లర ముఖాలు అంటారు వీళ్ళని, బ్యాచ్ ఈ ఏమంటారు శివాల కాడ పేలాలు ఎదుర్కొనే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ట్రోలింగ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో చలో వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చి వాళ్ళపైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు సఫర్ అవ్వడం దేనికి? 10 ఏళ్ల కాలం పాటు ఇంకో మహిళ పైన వేయాలన్నా రేపటి రోజు భయం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆమె ఇట్లనే కాముకుంటే రెచ్చిపోతూనే ఉంటారు. ఇప్పుడు మీకు మంత్రి హోదాలో ఉన్నారు, మీ పైన ఒక దాడి జరుగుతుంది సోషల్ మీడియాలో, ఒక బాగానే ఉంది. రేపు ఇంకో మహిళకు కూడా ఇట్నే జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కూడా ఎలక్షన్స్ టైంలో ఒక ఆమె సంతోషంగా జగన్ పరిపాలన పైన డబుల్ బెడ్రూమ్ వచ్చిన సంతోషంగా మాట్లాడితే ఆమె పైన ట్రోల్ చేసేందుకు ఆమె రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్య చనిపోయింది. ఇప్పుడు మీరు కాబట్టి కొంత మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉంటారు, కానీ కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి ఈ చిల్లర వీడియోల పైన ఈ ట్రోలింగ్స్ కు ఫుల్ స్టాప్ పడాలంటే సో వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల అసెంబ్లీ స్పీచ్ మార్ఫింగ్, ఇప్పుడు మరో వీడియోకు బూత్ డైలాగ్స్ జోడించే ట్రోలింగ్. కరోనా టైంలో ఆడబిడ్డలకు అండగా ఉంటే నేను కూడా ఇదే తీరు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పైన దాడి. కేటీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు ఆమెపై దారుణంగా కామెంట్లు. చర్యలు తీసుకోవాలని పోలీసులకు పౌర సమాజం ప్రతినిధుల ఫిర్యాదు అంట. మంత్రి సీతక్క లక్ష్యంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అభిమానులు కేటీఆర్ ఫ్యాన్ చేస్తున్న దాడులు శృతిమించుతున్నాయి. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ తరహా వేధింపులు మొదలైన నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మంత్రి ఆమె ప్రమాణం చేసినప్పటి నుంచి మరింత పెరిగాయి. సీతక్క ఎక్కడ ఏం మాట్లాడినా అందులో కొన్ని మాటలను కట్ చేసి వాటికి బూత్ డైలాగ్స్ సొంత స్క్రిప్ట్ యాడ్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, సీతక్క పైన ఎన్ని ట్రోల్స్ చేసినా కానీ పబ్లిక్ పై ఆమెకున్న ప్రేమ కావచ్చు, పబ్లిక్ ఈమె పైన ఉన్న ప్రేమను కావచ్చు, ఎవడు ఆపలేడు. మీరు ట్రోల్స్ జస్ట్ శాశ్వత ఆనందం కోసం బీఆర్ఎస్ పార్టీలు తాగుకుంటూ తినుకుంటూ కాస్త నవ్వుకోనికి పనికొస్తుండొచ్చు కాక ఆమెకి ఏ మాత్రం కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు. ఆమె ప్రజల నుంచి వచ్చింది. ఆ ట్రోల్ వల్ల బీఆర్ఎస్ లో తిట్టుకుంటారు కొంతమంది, జెన్యున్ ఉండేటోళ్ళు లంగల్కి ఇట్లా చేస్తున్నారు మా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళే అనుకుంటారు కదా. ఇప్పుడు ఇటువంటి మహిళల్ని 10 సంవత్సరాల కాలం పాటు మీరు ఇబ్బంది పెట్టినందుకు మీ ఇంటి మహిళ పోయి తీహార్ జైల్లో ఊసలెక్క పెడతా ఉన్నారు, ఇంకా బయటికి వస్తలేదు ఇంకా ఆమె. అరే కాస్త ఆలోచించాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఆలోచించాలి. మీ కవితను ఫస్ట్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీ కవితకు కొద్దిగా పాజిటివ్ వీడియోస్ చేసి మార్ఫింగ్ వీడియోస్ పాజిటివ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ అనవసరంగా ఒక మంత్రి హోదాలో ఉన్న సీతక్క పైన ఇటువంటి చిల్లర ప్రచారాలు ఇప్పటికైనా మానుకోండి. ఒకవేళ మానుకోకపోతే సీతక్క గారు మీరు ఒక మంత్రి హోదాలో బీఆర్ఎస్ లకు మస్తు పని ఉందన్న. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు చేయొచ్చు, వీటిపైన పోరాటం చేయాలి, ప్రజలకు నిజంగా మద్దతుగా నిలబడాలి. ఇప్పుడు రైతులను రెచ్చగొట్టి నిన్న అయిపోయింది ఇవాళనే రోడ్ల మీద ఎక్కించుడు కాకుండా కొంచెం వాళ్ళకి అండగా నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. వీళ్ళు ఎమ్మెల్యేలు పోయి కూర్చోవాలి, రైతులను ఎందుకు కూర్చోబెట్టి రోడ్ల మీద. ఇప్పుడు మీ పార్టీ మొత్తం ఖతమయ్యే అవకాశం ఉంది. ఆ పార్టీని కాపాడుకునే మీ వీడియోల వల్ల, మీ సోషల్ మీడియా వీడియో వల్ల మీ పార్టీ ఇంకా పైకి రావాలి. కానీ అధికార పార్టీ వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఒక మహిళ అని చూడకుండా కూడా సో ఇట్లా టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆలోచించుకోవాలి ఒకసారి. సీతక్కని టార్గెట్ చేసే ముందు మీ కవితక్క గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. కాళేశ్వరం విచారణ స్పీడప్. 2 వారాలు రాష్ట్రంలోనే కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ అఫిడవిట్లు సమర్పించిన వారికి క్రాస్ ఎగ్జామినేషన్. ఇంకా అఫిడవిట్ ఇవ్వని మాజీ సిఎస్ సోమేష్ కుమార్, కమిషన్ ముందు హాజరైన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్.